వాట్ ద ప్రాబ్లం? రే ఏంట్రా జాక్పాట్ ఏమైనా దొరికిందా ఏంటి? దానికంటే పెద్ద మ్యాటర్ హే, పెట్రోల్ కంటే 20 రూపీస్ ప్రైస్ తక్కువ ఫ్యూయల్ వచ్చిందంట. ఇప్పటి నుంచి నా బైక్ లో అదే కొట్టిస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రే అది అలా కాదురా, ముందు నీ వెహికల్ ఫ్లెక్స్ ఫ్యూయలా కాదా అది చెప్పు ఫస్ట్. ఏంటి ఫ్లెక్స్ ఫ్యూయలా? మళ్ళీ అదేంట్రా? సింపుల్ గా చెప్పాలంటే పెట్రోల్ తో పాటు ఇథనాల్ ఫ్యూయల్ ని కూడా యూజ్ చేయడానికి డిజైన్ చేసిన వెహికల్స్ నే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటారు. ఈ పెట్రోల్ ని E85 పెట్రోల్ అంటారు. ఇందులో 85% వరకు ఇథనాల్ ఉంటుంది. అంటే మరి నా బైక్ లో పోయకూడదా? ఛా, డబ్బులు సేవ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంట్రా? అదేరా నేను చెప్పేది కూడా, నీ వెహికల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అయితే ఓకే, లేదంటే నీ ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. అదంతా కాదా హే, అసలు గవర్నమెంట్ ఇదంతా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఆయిల్ ఇంపోర్ట్స్ ని తగ్గించడానికి, అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే ఇథనాల్ కి డిమాండ్ ను పెంచడానికి ఈ పెట్రోల్ ని తీసుకొచ్చింది. రే కకృతి పడి చీప్ గా వస్తుంది కదా అని ఫుల్ ట్యాంక్ చేసుకోకు. నీ వెహికల్ ఈ E85 పెట్రోల్ కి సెట్ అవుతుందా లేదా ముందు చెక్ చేసుకో. ఈ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.